హలో ఫ్రెండ్స్, ఏపీఐసెట్ 2024 అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెకండ్ కౌన్సిలింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది స్టూడెంట్స్లో ఒక ఆందోళన, ఒక తెలియని ఫియర్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. వాళ్ళ డౌట్స్ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా, ఉంటే ఎప్పుడు ఉంటుంది. మాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది వచ్చింది, బట్ మేము అనుకున్న కాలేజ్లో లేదా మేము అనుకున్న యూనివర్సిటీలో మాకు సీట్ రాలేదు. మేము సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ మేము ఫస్ట్ పేజ్లో ఒక కాలేజ్లో సీట్ని గెయిన్ చేసుకున్నాము, అది మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము సెకండ్ కౌన్సిలింగ్కి ట్రై చేసుకోవాలి అనుకుంటే మేము ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్కి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దిస్ వీడియో ఆల్ అబౌట్ ఆఫ్ సెకండ్ కౌన్సిలింగ్ అండ్ స్టూడెంట్ క్వరీస్. వాళ్ళ క్వరీస్ అనేవి క్లియర్ చేయటమే ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం. గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ తరపున మనదైతే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఎవరైతే మన ఛానల్ని న్యూ యూజర్స్ విజిట్ చేస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి సపోర్ట్ ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, మన ఛానల్ వచ్చేసరికి ఆర్క్ ఎడ్యుకేషన్ డిస్ప్లే మీద కూడా మీకు కనిపిస్తుంది. సో ఎవరు ఫర్గెట్ అవ్వద్దు, ఆర్క్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని. మన ఐసెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తుంది. గైస్, సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి మీరు పక్కాగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏపీఐసెట్ ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం, మనం రిజల్ట్ కంప్లీట్ చేసుకున్నాం, మనకి ఏ కాలేజ్లో ఆర్ ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చిందని చెప్పేసి కంప్లీట్ చేసుకున్నాం, సెల్ఫ్ రిపోర్టింగ్ వరకు వచ్చాం. సో ఇంకో 1 or 2 డేస్లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. సో ఆల్మోస్ట్ ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరికైతే ఒక కాలేజ్ ఆర్ యూనివర్సిటీస్లో సీట్ వచ్చి అది వాళ్ళకి నచ్చక సెకండ్ పేజ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు వచ్చేసరికి ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వవలసిన అవసరం లేదు. క్లారిటీ గైస్, ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో 100% వాళ్ళైతే డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్కి ట్రై చేసుకోవచ్చు. సో సెకండ్ కౌన్సిలింగ్కి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు 100% నేను సెకండ్ కౌన్సిలింగ్లోకి ఇంట్రెస్ట్ చూపిస్తాను అనుకున్న వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వవలసిన అవసరం లేదు. సో ఇందులో అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎనదర్ క్వశ్చన్ వచ్చేసరికి నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది ఒక కాలేజ్లో వచ్చింది, నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు, నేను సెకండ్ పేజ్కి ట్రై చేస్తాను. సో సెకండ్ పేజ్కి ట్రై చేస్తే నేను అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుందా అని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, మీకు ఇష్టం లేదు. సో సెకండ్ పేజ్లో మీరు అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుందా అంటే 100% వస్తుంది అని చెప్పలేము, సో 100% రాదు అని కూడా చెప్పలేము. సో సెకండ్ కౌన్సిలింగ్ బేసిక్ థియరీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక యూనివర్సిటీలో ఆర్ ఒక కాలేజ్లో 100 సీట్స్ అనేవి ఎంబీఏ సీట్స్ కావచ్చు, ఎంసీఏ సీట్స్ కావచ్చు, 100 సీట్స్ ఉంటే ఈ 100లో ఒక 70 సీట్స్ ఆర్ 80 సీట్స్ ఆర్ 60 సీట్స్ అనేవి ఫస్ట్ కౌన్సిలింగ్కి ఇస్తారు. రిమైనింగ్ ఏవైతే 40 సీట్స్ ఉంటాయో, ఏవైతే 30 సీట్స్ ఉంటాయో, ఏవైతే 20 సీట్స్ ఉంటాయో ఇవి సెకండ్ పేజ్కి కండక్ట్ చేస్తారు, సెకండ్ కౌన్సిలింగ్కి కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఒక కాలేజ్ కావచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు, 100% సీట్ ఫిల్ అవ్వాలనేదే ఒక యాప్సీ బోర్డ్, ఒక కాలేజ్ బోర్డు ముఖ్యమైన ఉద్దేశం. సో ఏమైతే రిమైనింగ్ సీట్స్ ఉంటాయో ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఏవైతే మిగిలిన సీట్స్ ఉంటాయో అవి సెకండ్ కౌన్సిలింగ్కి కండక్ట్ చేస్తారు.
సో ఈ ప్రక్రియ వల్ల సెకండ్ కౌన్సిలింగ్ అనేది పక్కాగా కండక్ట్ చేస్తారు. సో సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన 1 or 2 వీక్స్కి సెకండ్ కౌన్సిలింగ్ రిజల్ట్ సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయి. సో మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన 1 or 2 వీక్స్లో వచ్చేసరికి మనకి సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయి. సో యథావిధిగా మనం ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే అప్లై చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని ఒక ప్రాసెస్లో వచ్చాము, సెకండ్ కౌన్సిలింగ్లో కూడా అలాగే ఒక ప్రాసెస్లో వస్తాం. సో సెకండ్ కౌన్సిలింగ్లో కూడా అలాగే వచ్చి మనం మళ్ళీ కాలేజెస్ చూస్ చేసుకుంటాం, వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటాం, రిజల్ట్ వస్తుంది. మళ్ళీ మనకి కాలేజ్లో సీట్ వచ్చినా మళ్ళీ రిజల్ట్ వస్తుంది. సో యాస్టీస్ ప్రాసెస్ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎలా ఉందో సెకండ్ కౌన్సిలింగ్లో కూడా అలాగే ఉంటుంది. సో ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు పక్కగా సెకండ్ కౌన్సిలింగ్ ట్రై చేసుకోవచ్చు. సో అందులో అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్కి 100% ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్కి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్కి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చి తర్వాత నేను సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తాను అనుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కాలేజ్ వాళ్ళకి ఇవ్వద్దు. సో ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్స్ ఒకవేళ ఇన్ కేస్ అడిగారు అనుకోండి, మేము సెకండ్కి ట్రై చేసుకోవాలనుకుంటున్నాము, సో మాకు సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకా బెటర్ వన్ వస్తే మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అందించండి. సో వన్స్ మీరు ఒరిజినల్స్ ఇచ్చారు అంటే వాళ్ళు మళ్ళీ సెకండ్ పేజ్లో మీరు ట్రై చేసుకొని ఇంకా బెటర్ కాలేజ్ వస్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్ మీకు సర్టిఫికేట్స్ ఇస్తారని చెప్పలేము, ఇవ్వమని చెప్పలేము. సో అదొక మళ్ళీ హెడేక్ ప్రక్రియ అనేది చెప్పుకోవచ్చు. సో సెకండ్ కౌన్సిలింగ్కి స్టార్ట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మ్యాక్సిమం సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వద్దు. 100%, నేను మళ్ళీ 99% కూడా చెప్పట్లేదు గాయస్. ఎవరైతే సెకండ్ పేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నారో ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్ 0% కూడా నాకు నచ్చలేదు అనుకుంటున్నారో, ఎవరైతే సెకండ్ పేజ్కి 100% ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో సో అలాంటి స్టూడెంట్స్కి వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇవ్వవలసిన అవసరం లేదు. ఓకే గాయస్, ఈ వీడియోలో ఈ సెకండ్ కౌన్సిలింగ్ గురించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అందించండి, మీకు పక్కగా రిప్లై ఇస్తాను. ఇంకేమన్నా ఫర్దర్ డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ గ్రూపు అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉన్నాయి. అక్కడ నుంచి మీరు మన వాట్సాప్ లింక్స్లో జాయిన్ అయిపోయి అక్కడ కూడా మీరు డౌట్స్ అందించినట్లయితే మేము వెంటనే మీ డౌట్స్కి రెస్పాండ్ అవుతాం. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.